ఎమ్మెల్యే సార్ ఇంతవరకు రాలేదు. 206 రోజులు అవుతుంది. అది మాజీ ఎమ్మెల్యే రాలేదు, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే రాలేదు, ఆచారి కూడా ఇంతవరకు రాలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మా భూములు మాకు ఉండాలి, మా ఇండ్లు మాకు ఉండాలి సార్. మేము ఎక్కడ పోవాలి సార్? మాకు చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని వేసుకొని ఎక్కడ అని పోవాలి సార్? మా అత్తమామలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి సారు? ఏమని చెప్పుడు సారు? మా ఊరు మాకుండాలి సారు. అయ్యో ఏమని చెప్పుడు సారు? మా ఇండ్లు మాకుండాలి సారు. నమస్కారం. చిన్నలకు పెద్దలకు నమస్కారం సార్. మా ఇండ్లు మాకుండాలి, మా చిలుకలు మాకుండాలి, మా పిల్లలకు బాగుంది, మాకు బాగుంది. మా అత్తమ్మ మా మనవులు తెచ్చిర్రు. మేము చిన్నప్పటి సార్ని కష్టపడ్డాం, చేసినాం, గుట్టకట్టెలు మోసినాం, కష్టపడ్డాం సార్. మా మీద ఇంత నేనరు ఉంచుండ్రి. మేము ఎక్కడ బతకాలి, ఏడ బతకాలి? మా భూములు పోతే, మా చిలుకలు పోతే, మా ఇండ్లు పోతే. పైసపాసి చేసి ఇండ్లు కట్టుకున్నాం, పైసపాసి చేసి చిలుకలు కొనుక్కున్నాం, పిల్లలకు అనుకున్నాం. మా బద్దెరు లేక కలకుర్తిలో పోయి బతుకున్నారు సార్. మేము ఎక్కడ పోవాలి సార్? మా ఊరు దగ్గర ఊరు, చిలుక దగ్గర చిలుక అనుకోని ముఖ్యమంత్రి రేవంత్ సార్ నీకు దండం, 10,000 వందనం. మా ఊరు కాపాడు, మమ్మల్ని మా మీద కన్ను పెట్టు, మా మీద నెనరుంచుద్దా సారు. మా భూములు మాకు ఉండాలి, మా ఇల్లు మాకు ఉండాలి. అందరికీ నమస్కారం సారు. మాది మాకు ఉండాలి, మేము ఎక్కడ వెళ్ళిపోము, మాకు చేతగాని వల్ల ఉండవు. మా భూములు మా ఇల్లు మాకే ఉండాలి సారు. నీకు దండం రేవంత్ రెడ్డి సారు. నీకు సార్ అందరికీ నమస్కారం. 10,000 వందనం. మా భూములు మాకే ఉండాలి, మా ఇండ్లు మాకే ఉండాలి. నల్గొండవేమో ఆనందము, ఎర్రవెల్లిదేమో దుఃఖమా? ఎర్రవెల్లి దుఃఖం రావద్దు సారు. ఎక్కడ నీళ్ళు, ఏడబుట్టిన నీళ్ళు కృష్ణానదిలేమో గంగమ్మ ఉడితే, ఎర్రవెల్లిదేమో దుఃఖము, నల్గొండకేమో ఆనందం. మాకెందుకు సార్ ఈ మధ్య రకంగా ఈ బాధలు ఎందుకు, ఈ కష్టం ఎందుకు? మేము ఏడ బతకాలి? మేము కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళము, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళము. మేము చెట్టు కింద కూర్చొని మా ఇండ్ల గుళ్ళకి వచ్చి పండుకొని కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మాకెందుకు సారు? మా ఊరే దొరికినది, చిన్న పల్లె మాది. మా కష్టం మేము చేసుకొని బతికేటోళ్ళం. మా ఊరు మాకు ఉంచాలి సార్. నీకు 10,000 వందనం. ఊరు అవతల నువ్వు, ఊరుతల మేము. నువ్వు తెస్తే పలుకుతాం. కేసీఆర్ సార్కు మేము ఓట్లు వేస్తే మా ఊరుకు బునాది పోసిండని ఆయనను ఓడగొట్టి నేను గెలిపించుకున్నాం. నువ్వు వస్తేనన్నా మాకు జర ముందరికి అదవుతుందేమో అని ఆయనను ఓడగొట్టినాం. ఆయనను ఓడగొట్టి కూడా నిన్ను గెలిపించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కడుపు నింటుంది అనుకున్నాం. మా కడుపే నువ్వు కొట్టినాక నిన్ను ఓటు వేసి గెలిపిస్తే ఏం లాభం ఉంది? మా దుఃఖం కాలువలై కన్నీరు పోతున్నది. మా దుఃఖము జర కన్ను పెట్టి చూడు. మా ఊరు మాకుంచు, మా చిలకలు మాకుంచు. మా పిల్లల మమ్ముల ఎడవాపకు. పిల్లలో తానా, పెద్దలో తానా, మా అత్తమామల బుందలో తానా, మేము తానా ఉంచకు సారు మమ్ముల. మా ఊరు మాకుంచు, మా పల్లె మాకుంచు. మా ఊరే మాకు కావాలి. మాకు పట్నం వద్దు, పాలం ఊరు వద్దు, మాకు ఏదొద్దు, మాకు ఆస్తులు వద్దు. నిన్ను గువ్వలు అడుగుతలేము, చిలకలు అడుగుతలేము, ఇన్ని రూపాయలు అయ్యా మేము బతకలేమని నిన్ను అడుగుతలేము. మా భూమే మేము ఆడుకుంటున్నాం, మా ఊరే మేము ఆడుకుంటున్నాం సార్. మీకు 10,000 నమస్కారం. అందరికీ నమస్కారం సార్. మా భూములు మాకే ఉండాలి, మా చిలకలు మాకే ఉండాలి. మా ఊరు పోవద్దు, కావాలంటే కాలువ వేసుకుపోరు సారు. మా మొత్తం మేము ఎక్కడ పోము, మేము ఇన్నే ఉంటాం సారు. మీకు నమస్కారం. ఈ ఊరు, గ్రామము, బడి, గుడి కూలిపోతున్నాయి. మా సమస్యలు మా తాతలు ముత్తాతల కాడి నుంచి కూడా ఈ స్థానం విడిచి ఇంకో స్థానం అనేది మాకు తెలియదు. ఈ రోజుల్లో ఏర్పడ్డదంటే మాకు ఎక్కడ ఏందనే దాపు లేదు, ధర్మం లేదు. ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా గవర్నమెంట్ చెందకుండా నడి మధ్యన ఉట్టికి స్వర్గానికి అందకుండా మధ్యన పాడేసి పైన ఉరి తీసిన సమానంగా చేసిండ్రు. ఈ ప్రజలు ఎందుకు అనేది మాకు కొంచెమన్నా దరిదాపు లేదా? నేను వేయలేదా? నేను చూడలేదా? ఈ పనులు మాకు అవకాశాలు ఏది మంచినీళ్ళ పథకం కంటే కానీ పోయే దారి కంప పెట్టినట్టు అయిపోయింది. ఈ జనం ఎక్కడ పోతుంది అనేది జనానికి ఏమైనా ఇబ్బందిగా అవుతుంది, కలుసుకుంటలేరా? మా బాధలు ఎన్నిసార్లు ఆఫీసుల పొడి తిరిగితే కూడా ఏం తట్టించుకుంటలేరు. కానీ మా సమావేశం మన ముఖ్యమంత్రి మరి మాకు అండదండలో ఉంటాడు. ఒక పాదం తీస్తే పాదం దగ్గరనే ఉన్నాను. ఆయననే ఏమన్నా ఆదుకుంటాడనే భమతోటి కూడా మేము అంతా ఒక సిల్లిపోని గవ్వ ఓటు లేకుండా కూడా మొత్తానికేసి మనకి ఎమ్మెల్యే గారిని కూడా రక్షించుకున్నాం. ఒక ఎమ్మెల్యే పడిపోతాడు, మంత్రి పడిపోతాడు, ముఖ్యమంత్రి పడిపోతాడు అన్న భావం ఉన్నది మాకు. ఈరోజు కూడా మాకేం చర్చలు తీసుకెళ్ళారా, మరి ఎందుకు మాట్లాడతలేరో మాకు వ్యతిరేకం కాదు.
మంచి సామ్రాజ్యంగానే మేము బాధపడుతున్నాం. ఉప్పుడు పాసం ఉండి టెంట్ కింద ఇన్ని రోజులు సంది సెలవిస్తున్నాం. దానికి కూడా ఏం చర్చలు లేవు. మాకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అందిస్తే ఒక సాయం ఉంటుంది, మేము బాగుపడతాం. ఒక గడ్డ మీద చేపలు తీసి బయట వేసిన సమానం ఉంది మాది. నా పేరు ప్రకాశ్ అన్న, మాది ఎర్రవెల్లి చారవణ మండలం, నార్కల్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. అయితే మాది ఎర్రవెల్లి తండా అనేది ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో భూసేకరణ చేసినప్పుడు ఎర్రవెల్లి తండా ఎర్రవెల్లి గోకారం అనే రిజర్వాయర్లో ముంపుకు గురైంది. అయితే మాకు స్టార్టింగ్ ఆ ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేసినప్పుడు అబద్ధాలతో అక్రమాలతో గత ప్రభుత్వం కొంచెం అగ్రెసివ్గా మా మీద మొండిగా మేము వద్దనుకున్నా, మాకు న్యాయమైన డిమాండ్ కాదనుకున్నా, మాకు రిజర్వాయర్ వద్దనుకున్న కాలువ అనే అబద్ధాలు అసత్య ప్రసారాలు చేసి దొంగ సంతకాలు ఫోర్జరీ సంతకాలతో మా రిజర్వాయర్ను భూసేకరణ చేయడం జరిగింది. అప్పటికి మేము కొంచెం చదువుకునే యువకులుగా కొంచెం విజ్ఞానవంతులుగా మేము కొంచెం, ఎందుకంటే ఇక్కడ అంతా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉంటాం 90% తండాలో కానీ ఎర్రవెల్లిలో కానీ. మా అజ్ఞానాన్ని మాకు రాజకీయంగా చైతన్యం లేమని ఇది కొంచెం అలసి తీసుకొని గత గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేయాలని చూసింది. మోసం చేయాలని చూసింది కాదు, చేసిండ్రు. అయితే మేము దానికి వ్యతిరేకంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద 5 ఏళ్ల మీద పోరాడినాం. అయితే అప్పటికే బాధింపబడ్డాం కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా ఊరు పక్కన మన కల్వకుర్తి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు న్యాయం జరుగుతుందని అప్పటికే బాధింపబడ్డాం కాబట్టి ఈ గవర్నమెంట్ మీద ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఊరంతా మూకమ్మడిగా సపోర్ట్గా ఉండి సపోర్ట్ చేసి మా ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఖచ్చితంగా మీరు మొన్న గెలిపించి అసెంబ్లీకి పంపండి, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని. ఆ నమ్మకంతోనే మేము అతన్ని గెలిపించడం జరిగింది. కానీ గత 5 ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి కానీ ఆ గవర్నమెంట్ ఎమ్మటి పడుతున్నాం, ఈ గవర్నమెంట్ ఎమ్మటి పడుతున్నాం. మాకు ఖచ్చితమైన హామీ ఎవరు ఇవ్వట్లేరు. అయితే స్టార్టింగ్ నుంచి అయినా మా ప్రధానమైన డిమాండ్ ఏముండేనంటే మేము ఎక్కడ ప్రాజెక్టులు వ్యతిరేకం కాదు, ప్రజా ప్రయోజనార్థం ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన వనరుల కోసం బతుకు తెరువు కోసం ప్రాజెక్టులు కడతారు. కానీ అందుకని చెప్పేసి మేము ఇక్కడ ప్రాజెక్టులు అడ్డుపడం. కానీ ఇక్కడ గోకారం చెరువు అనేది ఒక చెరువు ఉంటుంది. అది చాలా పెద్ద చెరువు. ఈ కాన్స్టిట్యున్సీలోనే డిస్టిక్లోనే ఒక వన్ ఆఫ్ ది టాప్ ఫైల్ ఉంటుంది అది. అయితే అంత పెద్ద చెరువును దాన్ని చెడగొట్టిరు సార్. మళ్ళీ ఆ చెడగొట్టిరు దాన్ని ఏంటంటే దాని కాలువ కట్ట దింపేసి మాకు జీవనాధారం లేకుండా చేశారు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఆ చేపలు పట్టే జీవనాధారం ఉంటుంది. ఇక్కడ గోకారం కింద చారగుంట మండలం మొత్తం ఒక 3-4 ఎకరాల కాయకట్టు ఉంటుంది. అదంతా చెడగొట్టి మా బతుకుని విచిత్రం చేసి ఈ రిజర్వాయర్లో ఈ 20 టన్నులను ముంచుతామన్నారు. అయితే మేము 2017 నుంచి నా గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే మేము ప్రాజెక్టుకి ఎక్కడ వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఉన్న గోకారం చెరువునే తీసుకొని కాలువ ద్వారా ఆ చెరువును వాడుకొని అట్నుంచి అట్లే మీరు నల్గొండ తీసుకుపోతారు, ఎక్కడ తీసుకుపోతారు మీ ఇష్టం. కానీ మమ్మల్ని ఎందుకు ఈ నుంచి లేపడం, మాకు ఇక్కడ ఆల్టర్నేట్ ఉంది, ప్రత్యామ్నాయం ఉంది, అంతా మేము చెప్తున్నాం కదా అని చెప్పేసి అంటే మీతో ఆలోచిస్తాం చేస్తామని చెప్పేసి గత గవర్నమెంట్ దొంగసాట్లంగా సంతకాలు పెట్టియడం, అధికారులు కొంచెం అగ్రెసివ్ ఉండడం, పోలీసు వాళ్ళని వాడడం, మేము టెంటేసి వేయకపోవడం, ఆ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు తీసుకొచ్చి ఆ బండ్లను తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీలో పెట్టి లాకేస్తే మేము పోయినాక ఏడిపేయడం, అట్లా మాకు కొంచెం అన్యాయం చేసి ఆ గవర్నమెంట్. సో దానికి మేము మా ఫస్ట్ నుంచి మా డిమాండ్ ఏంటంటే మేము ప్రాజెక్టులు వ్యతిరేకం కాదు కదా, మా ఊళ్ళో ఇన్ని ఉంటాయి, మేము ఇన్ని ఉంటాం, మేము ఇన్ని బతుకుతాం, మాకు కూడా నీళ్ళు వస్తాయి, మేము కూడా అభివృద్ధిలో భాగమవుతాం. మేము ఇప్పటికీ మా ఊరు కొంచెం అభివృద్ధిలో వలసల జీవితం ఉంటుండే స్టార్టింగ్ నుంచి. అట్లా అని చెప్పేసి మేము దానికి ఒప్పుకున్నాం. కానీ కాలువని అసత్య ప్రచారాలు చేసి మాకు రిజర్వాయర్ అని చెప్పేసరికి మేము కొంచెం చైతన్యమై చేస్తే ఆ గవర్నమెంట్ ఈ విధంగా మమ్మల్ని అగ్రెసివ్గా కొంచెం దొంగ సంతకాలతో అసత్య ప్రచారాలతో వాళ్ళు సంతకాలు సేకరించారు. ఆ గవర్నమెంట్ సరే ఆ గవర్నమెంట్ చేసారు, వాళ్ళ నొడగొట్టినా అది అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి, మన కల్వకుర్తి బిడ్డ కొడంగల్, అది మన కొండారెడ్డిపల్లి బిడ్డ సీఎం అయితే మాకు కొంచెం న్యాయం జరుగుతుందేమని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గెలిపించుకుని ఈ రెమ్మటి కూడా 2.5 ఏళ్ళు పడిన తర్వాత కూడా మేము ఎట్టేయాల్సిన అవసరం, ఈ ఎమ్మెల్యే ఈ సర్పంచ్ ఎలక్షన్ బహిష్కరించాల్సిన కారణం ఏమొచ్చిందంటే మేము ఈ నుంచి వెళ్ళిపోమని చెప్పి గత 5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి ఎంత కొట్టాలన్నా కూడా R&R అని పునరావాసం పునర్నిర్మాణం రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అంటారన్నా. మన ఏదైనా రిజర్వాయర్లో భూమి ఇల్లు ఒక ఊరు సబ్మిట్ చేస్తున్నప్పుడు దానికి రీప్లేస్మెంట్గా చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చింది. మాకు ఇంతకుముందుకు ఏం ఉందంటే మేము గత గవర్నమెంట్ పోరాడుతున్నాం, ఈ గవర్నమెంట్ పోరాడుతున్నాం. మేము సచివాలయంలో సంబంధిత ఆఫీస్లో కూడా కేసులో కూడా మాకు న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగింది, కొంచెం న్యాయం చేయండి అని చెప్పేసి ఇస్తే రేవంత్ అన్న కూడా సీఎం కేసు నుంచి సంబంధిత కేసుకి ఫార్వర్డ్ కాకపోతే ఫార్వర్డ్ అవుతుంది, అంత అవుతుంది కానీ పురోగతి లేదు. దీని కారణంగా మేము ఏం చేసినామంటే ఇంత చేసినా కూడా ఏమవుతలేదు. R&R మేము వద్దన్నా కూడా మేము మా ఊరు మేము వదిలిపోము, మాకు ఇదే అస్తిత్వం, మా ఉనికి,
మేము ఈ నుంచి పోమని చెప్పినా కూడా మా మీద కొంచెం అగ్రెసివ్ చేసేసరికి R&R నోటిఫికేషన్ గత 2025 నవంబర్ 26 రోజు మన తెలంగాణ నవ తెలంగాణ అనే పేపర్లో వచ్చేసింది అన్నట్టు. అంటే మేము ఈ నుంచి పోమని చెప్పినా కూడా మాకు న్యాయం చేస్తాము అని ఒక మాట చెప్తున్నారు, కానీ R&R నోటిఫికేషన్ వచ్చింది. R&R నోటిఫికేషన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, అఫీషియల్గా మేము ఈ నుంచి లేకపోవడమే. కాకపోతే వాళ్ళు ఒక గ్రామ సభ పెడతారు, అది కండక్ట్ చేస్తారు, మేమేం గొంతమ్మ కోరికలు అడుగుతాము, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చేసిందే చేస్తారు. దానికి నిరసనగా మేము ఏం చేసామంటే గత సాధారణ సర్పంచ్ ఎన్నికలు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలను మా గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వ్డ్ అయిన దానికి మేము మూకముడి అందరం నిర్ణయించుకొని ఎవరు ఓట్లు నామినేషన్ వేయలేదు, ఓట్లు జరుపుకోకుండా మాకు ఇంకా న్యాయం జరుగుతలేదని చెప్పేసి 10 days నిరాకరణ చేస్తున్నాం. మేము ఎక్కడైనా అగ్రెసివ్ పోతలేము, శాంతియుతంగానే అహింసాత్మక ఓట్లు లేకుండా శాంతియుతంగా చేస్తున్నాం. ఈ రోజుకి 206 రోజులు. మాకు ఇప్పటికీ ఒక్క అధికారి కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా లోకల్స్ కానీ నాన్ లోకల్స్ కానీ ఎవరు కూడా చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ మాకు ఇంతవరకు కూడా ఒక న్యాయం చేస్తలేరు, పర్టికులర్ ఒక ఖచ్చితమైన హామీ ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా మేము చేస్తామంటున్నారు. మేము స్టార్టింగ్లో 20 రోజుల తర్వాత మేము పెట్టిన ప్రెజర్ కొంచెం మేము అగ్రెసివ్గా కొంచెం అప్పుడు మీడియా ఛానల్ రావడం, ప్రజా సంఘాలు రావడం, ఆ ప్రెజర్కి కొంచెం మాకు న్యాయం చేయాలని కొంచెం మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించింది. వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఆ 2 ఊర్లు చాలా బాధ ఉన్నది, అక్కడ వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంది, అక్కడ ఆల్టర్నేట్ ఉంది, సంబంధిత అధికారులు దాని మీద కొంచెం మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి, వాళ్ళ ఊరు కాపాడాల్సిన బాధ్యత నాది ఉందని అసెంబ్లీలో ప్రస్తావించాడు. దానికి మేము చాలా కృతజ్ఞతలు ఉన్నాం. ఆయన పాలాభిషేకం కూడా చేసినాం, ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేశాడని అనిపించింది. కానీ దాంట్లో పురోగతి లేదంటున్నాం. మీరు మాకు హామీలు మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ ఆ పురోగతి లేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని హోప్స్ లేవు. ఎందుకంటే 200 రోజులు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని టెంప్లేషన్ ఉద్యమాలు చేసేటోళ్ళను, ఆ విద్యార్థులు అందరు ఆత్మహత్యలు, రైతులు చనిపోతుంటే అరే చనిపోవద్దు, మనం బతుకున్నాగానే తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణ నిధులను వాడుకుందాం అని చెప్పేసి వాళ్ళు మీలాంటి ఈ ప్రజాప్రతినిధులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ మాలాంటి విద్యార్థులకి, రైతు సోదరులకి, ఉద్యోగస్తులకి అందరికీ చెప్పినాము. మేము 200 రోజుల నుంచి టెంట్ కింద కూర్చున్నా కూడా ఏ ప్రభుత్వ అధికారికి, ఏ ప్రజాప్రతినిధి కానీ చీమ కుట్టినట్టు లేకపోవడం సిగ్గుచేటు. మేము అతి త్వరలో మేము ఈ 200 రోజులు శాంతియుతంగా చేసినా కూడా ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, కావాల్సినంత సమయం ఇచ్చినాం. మేము అతి త్వరలో ఒక గ్రామస్తులందరూ నిర్ణయించుకొని దీనిపైన ఒక పెద్ద ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం. అయినా ఇప్పటికి కూడా మన బిడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి గెలిపించుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి అన్న మీద కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని అనుకుంది. కానీ ఆయన వరకు చేరిందో లేదో, చేరితే ఓకే, కానీ చేరిందో లేదో మేము చేరలేదని అనుకుంటున్నాం. ఆయన దగ్గరికి చేరితే ఈ పక్క ఊరిని రోడ్ అవతల అయినా రోడ్ అవతల మేము 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, మాకు ఖచ్చితంగా అన్యాయం చేయడు అన్న. మీకు మా ఎర్రవెల్లి భూనిరాశ తరఫున మేము చేతులు జోడించి చెప్తున్నాం. మీ మీడియా ప్రముఖంగా మీరు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఉంది, ప్రత్యామ్నాయం ఉంది. ఆ చెరువును మాత్రమే, పాత గోకారం చెరువును అట్లే ఉంచి కాలువల ద్వారా మాత్రమే మీరు నల్గొండకు తీసుకుపోతారు, ఇంకెక్కడ తీసుకుపోతారు, మీ ఇష్టం తీసుకుపోతారు, నీళ్ళు ఇంకే డిస్టిక్ అనేది తీసుకోరు. అందరూ మన తెలంగాణలో భాగం, మనందరం కొట్టాలని తెలంగాణ వచ్చింది. మాకు మాత్రం ఈ 2 ఊర్లు మేము ఈ ఊరు వదిలిపెట్టిపోము. మా ఐడెంటిటీ పోతుంది. ఇప్పుడు మీరు రాష్ట్రానికే సీఎం అయ్యారంటే కొండారెడ్డిపల్లి బిడ్డ అని అంటున్నారు, కానీ మీకు ఐడెంటిటీ లేకపోతే ఏ బిడ్డ అంటారు, ఏ ఊరు అంటారు. ఇప్పుడు మా బతుకు కూడా గదే అవుతుంది. ఇప్పుడు ఈ చిన్న ఊరు ఒక 10 ఏళ్ళల్లో ఎవరు తలా ఒకడు గుట్టకోడు అదిపోతారు. మా సావులకు మేము బతుకులకు మేము వచ్చేదే దిక్కు లేకుండా అయిపోతుంది. మా జీవన విధానమే ధ్వంసమవుతుంది. కాబట్టి రేవంత్ అన్న మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని హోప్ ఉంది. మీ దగ్గరికి చేరిందో లేదో మీరు ఎలాగైనా మీరు ఈ విషయం తెలుసుకొని మీ ద్వారా వచ్చేటట్టు మేము చేస్తాము. మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. 206 రోజులు అయిందన్న మేము నిరాహార దీక్షలు చేయబట్టి. కనీసం ఏ పార్టీ వాళ్ళు కానీ, అన్ని పార్టీలు ఉంటారు. ఇప్పుడు జయపాల్ యాదవ్ టీఆర్ఎస్ అంటాడు, ఇక్కడ ఆచార్య అని ఉన్నాడు, అందరూ ఎక్స్ పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీలలో ఎలక్షన్లకు మాత్రమే మేము మనకి వస్తామన్నా. మా ఎర్రవెల్లి జ్ఞాపకం వస్తుందా? మిగతా టైంలో మా ఊరు జ్ఞాపకం రాదా లీడర్లకు? అంటే ఎర్రవెల్లి అంటేనే ఒక 0 పాయింటా? ప్రతి ఒక్క లీడర్ నేను ప్రశ్నిస్తున్నాము. ఎర్రవెల్లి అంటే మీరంతా చిన్న చూపు ఎందుకు చూస్తున్నారన్నా? ఎర్రవెల్లి అంటే మనుషులే ఉంటారన్నా, రాక్షసులు ఏం లేరు. ఇక్కడ మేము కూడా మనుషులమే. మా ఊరి గురించి చాలా పట్టించుకోండి, మా ఊరు ఏందని తెలుసుకోండి. మేము నల్గొండ వాళ్ళకు కానీ నీళ్ళకు కానీ రిజర్వాయర్కి వ్యతిరేకంగా కాదు, మేము వ్యతిరేకంగా చేస్తున్నాం. రిజర్వాయర్ కాల్వ ద్వారా మా ఊరు మాకు ఉంచి అన్ని లీడర్లకి అందరికీ మేము 206 రోజులు చేస్తుంటే కూడా చూస్తూ పోతుంది తప్ప ఎలక్షన్లోకి వచ్చి మళ్ళీ ఓట్లు అడిగే ముఖాలు కూడా మరి మీరు పోగొట్టుకుంటారేమో. కానీ ఇన్ని రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు చేసే కూడా మా ఊరి గురించి మీరు ఒక్క లీడర్ కూడా మాట్లాడతారు. మేము రౌండ్ టేబుల్ పెడితే వచ్చారు, అక్కడికొచ్చారు, మాట్లాడారు, పోయారు, వెళ్ళిపోయారు, కథం అంతే. ఆ రౌండ్ టేబుల్లో మాట్లాడి మరి ఇన్ని రోజుల నుంచి చేస్తారు, వాళ్ళది ఏమైనా ఒక లీడర్ కూడా రాడు, ప్రశ్నించాడు, మా ఊరి గురించి పట్టించుకోరు. ఎలక్షన్లప్పుడే వస్తారా? ఇంకెప్పుడు రారా లీడర్లు? దేని గురించి పట్టించుకోరా? ఎర్రవెల్లి ఎట్లా ఉంది అంటే ఈ ఊళ్ళో ఎవ్వరు లేరు లీడర్లు
అని ఒకరొక లీడర్కి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, కోపంతో కాదు. మా ఊరిని వచ్చి కాపాడాలని కూడా కోరుకుంటున్నామన్నా. ఇంకొకటి, ఈ ఊరు కూడా 10 ఏళ్ళ నుంచి ఏ ఫండ్స్ లేవన్నారు. 10 ఏళ్ళ నుంచి ఊరు రిజర్వాయర్ అన్నప్పటి నుంచి ఊళ్ళో నల్ల ట్యాంకీలు బంద్ అయినాయి, రోడ్లు బంద్ అయినాయి, ఇందిరా ఇండ్లు బంద్ అయినాయి, ఏమి లేకుండా మా ఊరిని మొత్తం ఇప్పుడు చెంచోళ్ళు గిట్లా ఇప్పుడు అడవిలలో గిట్లా చెంచోళ్ళ పరిస్థితి కన్నా ఘోరంగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా మేము తెలంగాణలో ప్రజాపద్ధతిలో ఉన్నావా లేకుంటే అడవిలో ఉన్నావా అనే కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. మా పక్క ఊరే కాబట్టి గిట్లా ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకొని మా ఊరు గురించి కొద్దిగా ఆ రిజర్వాయర్ ఏదో కాలువ ద్వారా తీసుకుపోయి మా ఊరిని కాపాడాలనేది కోరుకుంటున్నామన్నా. మేము ఎవరి వినా వ్యతిరేకిస్తలేము, ఏ ప్రజాప్రతినిధిని వ్యతిరేకిస్తలేము, కానీ మా ఊరు మాకు ఉండాలి, రిజర్వాయర్ దగ్గర నీళ్ళు తీసుకుపోవాలని కోరుకుంటున్నామన్నా. మరి ఏది లేదు, ఇంకా మా కోరికలు లాస్ట్ కోరికలు ఇది. నశించాలి ఎర్రవెల్లి ప్రజల మీద ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ఎర్రవెల్లి మీద ప్రభుత్వం మీద వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. జై ఎర్రవెల్లి, జై ఎర్రవెల్లి, ఎర్రవెల్లి ప్రజల ఐక్యత, ఎర్రవెల్లి ప్రజల ఐక్యత. అరండా నోటిఫికేషన్ వెంటనే, అరండా నోటిఫికేషన్ వెంటనే, అరండా నోటిఫికేషన్ వెంటనే. జై ఎర్రవెల్లి, జై ఎర్రవెల్లి. మాట్లాడాలంటే